తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత అంతటి గుర్తింపు తెచ్చుకుంది హీరో కృష్ణే. చిరంజీవి ఎంట్రీకి ముందు మాస్ హీరో అంటే సూపర్ స్టారే. ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు ఎన్టీఆర్తో ఢీ అంటే ఢీ అనేలా పోటీ పడిన ట్రాక్ రికార్డ్ కూడా కృష్ణ సొంతమని అప్పటి సినీ పరిస్థితుల గురించి తెలిసిన వాళ్ళు చెప్తుంటారు. అయితే ఆ తరం హీరోలందరికీ కృష్ణకు ఒకే ఒక్క తేడా ఉండేదని, అదే ఆయన్ను ముంచేసిందని ఇప్పటికీ చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కెరీర్లో 300కు పైగా సినిమాల్లో నటించిన కృష్ణ ఒక్కసారి ఒకే ఏడాదిలో 15కు పైగా సినిమాలో నటించేవారని అంటారు. ఇన్నేసి సినిమాల్లో నటించిన ఆయన రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఎప్పుడూ నిక్కచ్చిగా వ్యవహరించలేదట. నిర్మాత పరిస్థితిని బట్టి ఆయన తన రెమ్యునరేషన్ తీసుకునేవారట. తనతో సినిమా తీసి నష్టపోయిన నిర్మాతకు ఉచితంగా మరిన్ని కాల్ షీట్స్ ఇచ్చి ఆదుకున్న చరిత్ర కూడా ఇండస్ట్రీలో ఒక్క కృష్ణకే ఉందని అంటుంటారు. అయితే కృష్ణ సినిమాల ద్వారా ఎంతగానో సంపాదించినా కొందరు ఆయనకు నష్టాలు చూపించి జారుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక కృష్ణకు బౌన్స్ అయిన చెక్కులు ఇచ్చిన నిర్మాతలు కూడా ఎందరో ఉన్నారు. ఇప్పటికీ ఆయన దగ్గర ఆ చెక్కులు ఉన్నాయని ఆయన ఓ సందర్భంలో స్వయంగా చెప్పారు. ఒకప్పుడు కృష్ణ వ్యవహరించిన తీరును గమనించిన ఆయన తనయుడు, ఇప్పటి స్టార్ హీరో మహేష్ బాబు తండ్రి తరహాలో వ్యవహరించకూడదని ముందుగానే నిర్ణయించుకున్నారట. ఆ మాటకొస్తే మీ తండ్రి నుంచి మీరు ఏం నేర్చుకున్నారని అడిగితే ఆయనంత మంచిగా ఉండొద్దని నేర్చుకున్నారని మహేష్ బాబు మొహమాటం లేకుండా చెప్పాడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరహాలో కృష్ణ కూడా డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే సినిమాల్లోకి రాకుండానే మహేష్ బాబు శ్రీమంతుడిగా ఉండేవాడని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.